ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చేసిన ఇక్కడికి వచ్చేసి ఇలా దూకి ఈత కొట్టి స్విమ్ చేసి అంత ఫన్ చేసేది అప్పుడు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ బ్లాగర్. సో ఈరోజు డైరెక్ట్గా దొడికాడ తీలినాం. ఎందుకంటే సో ఈ పట్ట తీసుకొచ్చినాం, ఉసుకే బుక్ చేసినాం ఒక 4 ట్రిప్పులు. సో 3 ట్రిప్పులు అయితే వచ్చేస్తున్నది. అది ఇంటి దగ్గర ఎందుకు ప్లేస్ లేదు, అందుకే ఇక్కడ పోసేద్దాం అటు సైడ్ మూలకు యాప్ సెట్ దగ్గర. సో అప్పుడు ఎవరు కదిలియలేరు. సో అదిదా ప్లేస్మెంట్. సో అక్కడ పోసేస్తాడు ఈంచి వచ్చేసి. సో ఈ మట్టి ఉందిగా, ఇది కొంచెం అటు ఇటు అన్నా, అప్పుడు ట్రాక్టర్ ఈజీగా ఉంటుంది రానికే. సో గైస్, ఇప్పుడు నేను వచ్చేసి ఎక్కడ ఉన్నది రివీల్ చేస్తా చూడండి. సో దిస్ ఈజ్ మూసీ ఏరో అన్నమాట. సో హైదరాబాద్ నుంచి వచ్చేస్తుంది మొత్తం, చాలా లెంత్ ఉన్నది. సో ఇప్పుడు మనం ఉన్నది మధ్యలో ఉన్నాం, సెంటర్లో. అటు ఇటు సేమ్ డిస్టెన్స్ ఉన్నది, ఇటు ఉన్నది ఇటు ఉన్నది. సో మిడిల్ ఉన్నాం. ఇక్కడ వాటర్ వస్తే హైదరాబాద్ నుంచి ఫ్లోటింగ్ వాన నీళ్ళు అన్నీ వచ్చినాయంటే చాలా హైట్ వెళ్ళిపోతాయి. సో ఇది చాలా డౌన్ ఉన్నది, చాలా బ్యూటిఫుల్గా కానీ ఉన్నది. వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, చిన్న చిన్న కాలువలు లెక్కయి వెళ్ళిపోతున్నాయి వాటర్. సో ఇక్కడ ఇది మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్. ఇక్కడ కొంచెం పని ఉండి వచ్చేసినాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. ఇట్లా వాకింగ్ చేసుకుంటూ వచ్చినాం నేను మా తమ్ముళ్ళు. చూసుకోవచ్చు ఎట్లున్నదో అంతా. సో ఈఏ వాటర్ వచ్చేసి చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. ఈఏ వాటర్ హైదరాబాద్లో చూడండి ఎట్లా ఉంటాయో, చాలా డస్టీగా ఉంటాయి. సో ఇక్కడైతే ఇసుక తోలుతున్నారు. అది ఇల్లీగలా అన్నది ఐ డోంట్ నో. సో ఇక్కడైనా గవర్నమెంట్ ఉన్నది, ఇక్కడ నడుస్తుందా నడుస్తలేదన్నది తెలియదు. మన బండి అయితే గవర్నమెంట్కి నడుస్తుంది మన దగ్గర. ఓసారి సో వాటర్, ఈ ఏటి వాటర్లో నడుచుడు అలగ్ ఫీలింగ్ ఉంటుంది అంతా. ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చేసిన ఇక్కడికి వచ్చేసి ఇలా దూకి ఈత కొట్టి స్విమ్ చేసి అంత ఫన్ చేసేది అప్పుడు. ఇప్పుడు అంత లేదన్నమాట చేసేంత. సో ఈ వాటర్ కానీ ఎంత క్లీన్గా ఉన్నాయో మనకు తెలియదు. వస్తుంటే హైదరాబాద్ నుంచి వస్తుంటే మొత్తం క్లీన్ అయిపోతాయి, బట్ అయినా సరే మనకు తెలియదు కదా, అందుకే జస్ట్ ఒకసారి అట్లా దిగేసిన అంతే. ఇంత బాగుంటుంది ఏరు. ఇది చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. సో వానలు వరదలు వచ్చినప్పుడు అంతే డేంజర్గా మారుతుంది. అండ్ చాలామందికి తెలియని విషయాలు ఇంకా చాలా ఉంటాయి ఏరు గురించి. నడుస్తుంటే పాపికొండలల్లా నదిలో బీచ్లు నడుస్తున్నట్టు, అండ్ ఏదైనా సముద్రానికి వెళ్ళినట్టు, ఒక బీచ్కి పోయిన ఫీలింగ్ ఉంటుంది మొత్తం ఇక్కడ. వాటర్ వాటర్ వాటర్. సో చుట్టూ చూసుకోండి, చాలా డిస్టెన్స్ ఉన్నది. ఈ వాటర్ క్లీన్గా ఉన్నాయి. వస్తుంది ఉసుకే కొట్టుకొస్తుంది. ఇల్లే గ్యాస్ ఇద్దరు తమ్ముళ్ళు, బన్నీ రాక్ స్టార్. ఇంకేమన్నా ఉన్నాయి ఆ పేర్లు? ఏడు కిరణ్ గాడు. ఏం పేరు అని ఇది? 46 X46. అదేందో చల్లగా ఉన్నాయి కదా. సో మన ఫోన్లోనే అయితే ఛార్జింగ్ లేదు, 15 ఉన్నది. ఇంటికి పోయేదాకా ఆగాలి, ఛార్జర్ తెచ్చుకోలే. సో ఇంటికి పోయినాక షూట్ చేస్తాం. మళ్ళీ